అల్లాహ్ను మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం మాత్రమే సరిపోతుందా, లేదా విధేయత కూడా అవసరమా? అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు: ఓ విశ్వాసులారా, అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి. అంటే కేవలం ఈమాన్ ఉందని చెప్పడం మాత్రమే సరిపోదు, ఈమాన్తో పాటు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపడం కూడా అవసరం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: అదే విశ్వసించిన వారిని తమ మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచినప్పుడు మేము విన్నాము, శిరసా వహించాము అని వారంటారు. సాఫల్యం పొందేవారు వారే. ఇక్కడ విజయాన్ని కేవలం వినేవారికి కాదు, విని అంగీకరించి అల్లాహ్ ఆదేశాల ప్రకారం ఆచరించే వారికి ప్రసాదించబడింది. ఇప్పుడు ఒక విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోండి. దీని పేరుతో ఏదైనా ఆలోచన, విశ్వాసం, ఆరాధన లేదా ఆచరణ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ పరిశీలించండి. ఇది అల్లాహ్ ఆదేశానికి అనుగుణంగా ఉందా? ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధానానికి అనుగుణంగా ఉందా? ఇందులో ఏదైనా తగ్గింపు, అదనపు విషయం లేదా కలిగి జరుగుతోందా? ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు: దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని సంతోషంగా పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలిపెట్టండి. అంటే దీనిలో ప్రమాణం మన ఇష్టం, కుటుంబ ఆచారం, సంప్రదాయం, వాతావరణం లేదా వర్గం కాదు. అసలు ప్రమాణం అల్లాహ్ ఆదేశం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైనా మా ఆదేశం లేని ఒక ఆచరణను చేస్తే అది తిరస్కరించబడుతుంది. మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీరు నన్ను నమాజ్ చేయడం చూసిన విధంగా నమాజ్ చేయండి. దీని ద్వారా స్పష్టమవుతుంది, కేవలం ఒక ఆచరణ చేయడం మాత్రమే సరిపోదు. ఆ ఆచరణ అల్లాహ్ కోసం మాత్రమే నిష్కల్మషంగా ఉండాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచిన విధానానికి అనుగుణంగా కూడా ఉండాలి. ఇక అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా నడిచేవారి గురించి అల్లాహ్ ఖురాన్లో కఠినమైన హెచ్చరిక చేశాడు. అల్లాహ్కు ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. సహాబా కిరామ్ రదియల్లాహు అన్హుం యొక్క విధానం కూడా ఇదే. అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం తన ముందుకు వచ్చినప్పుడు వారు తమ సొంత అభిప్రాయం, ఇష్టం మరియు అలవాటును పక్కన పెట్టి ఇలా అనేవారు: మేము విన్నాము మరియు విధేయత చూపాము. కామెంట్లో ఇలా రాయండి: మేము విన్నాము మరియు విధేయత చూపాము.